వాట్సాప్లల్లా కొంతమంది చదువురానోడు చదువుకున్నోడు 5వ తరగతి 4వ తరగతి ఫెయిల్ అయినోడు కూడా ఇలా ఓడిపడితే వాడే చెప్తాడు యూట్యూబ్లలో ఏమని కొట్టుకపోయింది కాళేశ్వరం కేసీఆర్ మొత్తం తినేసిండు 1,00,000 కోట్లు దొబ్బిండు అని ఇక్కడ వీడోర్రా కుక్కోలే అక్కడ వాడోర్రా యూట్యూబ్లో చూసి మనమేమనుకున్నాం చూసిన వాళ్ళందరూ కూడా అవో ఏమో జరిగింది ఇలా అందుకే మనోళ్ళు మాట్లాడతలేరు మనమేందంటే నిజం నిలకడమే తెలుస్తుంది తొందరద్దనుకున్నాం మరి కొట్టుకపోయింది అన్న కాళేశ్వరంలో మొన్న కేసీఆర్ గారు కాలు బయటికి పెట్టంగానే గాయత్రి పంప్ హౌస్ ఎట్లా చాలైంది నంది పంప్ హౌస్ ఎట్లా చాలైంది మన సొప్పదండికి నీళ్లు ఉరుక్కుంటే ఎట్లా వచ్చినాయి ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా ఈ లంగలు దొంగలు యూట్యూబ్ లో మాట్లాడే చిల్లరగాళ్ళు వీళ్ళ మాటలు కాదు మనం నమ్మవలసింది కళ్ళెదురుగా కనబడుతున్న వాస్తవాలు చూడాలి వాస్తవాలు నమ్మాలి వాస్తవాలు ఆలోచన చేయాలి ఇలా చొప్పదండి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ నిన్నగాక మొన్న కొట్లాడితే ఆయన తీసుకుపోయి జైల్లో పెట్టారు అరెస్ట్ చేశారు కానీ నీళ్లు మాత్రం సాయంత్రం వరకు ఇచ్చారు